అవి ఏ రకంగా కరికులం తీసుకొస్తున్నారు, అది ఎఫెక్టివ్గా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉండే విధంగా మనం తీసుకురాగలిగితే పేదవాళ్ళ కుటుంబాలకు మేలు చేసిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఢిల్లీ ప్రభుత్వం తమకు కూడా తెలుసు, ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వం 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిందంటే విద్యా వైద్యం 2 విధానాలు చాలా చక్కగా చేశారు కాబట్టి 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. మరి మూడోసారి మనం ఓడిపోవడం కారణం మన ప్రభావం అక్కడ పడ్డది అధ్యక్ష. మన సారా దుకాణాలు అక్కడికి వెళ్ళాయి, దాంతో వారిని కూడా ఇంటికి పంపించారు అధ్యక్ష. అంటే తను చెడగా కాకుండా వనాన్ని కూడా చెడిచిందంటారు, అట్లా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మనకి స్కూల్ యూనిఫామ్లో స్కూల్ కిట్ అది ఇస్తున్నారు అధ్యక్ష పిల్లలందరికీ. ఆ కిట్లో నాకు తెలిసి సుమారు నోట్బుక్స్, బెల్టు, బ్యాగు, షూ ఉన్నాయి అధ్యక్ష. వాటిలో ఒక ఏడాదిలోనే 65 కోట్ల రూపాయలు తేడా ఉండే పరిస్థితి వచ్చిందంటే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు ఆ కిట్లోనే గత ప్రభుత్వం దోచే కార్యక్రమం జరిగింది అధ్యక్ష. నాకు తర్వాత చెప్తున్నారు చెక్కిల్లో 36 కోట్ల రూపాయలు అట అధ్యక్ష అవినీతి. గత ప్రభుత్వం కంటే గత ఏడాది కంటే ఈ ఏడాది చెక్కిల్లో 36 కోట్ల రూపాయలు మిగులు వచ్చిందంటే ఏ స్థాయిలో జరిగిందో అన్నది మీకు కూడా తెలుసు అధ్యక్ష. వైజాగ్లో చదువుకున్న మన శ్రీశ్రీ మహానుభావుడు చెప్పారు, కవితకేది అనర్హం కాదని, కాకి పిల్ల, కుక్క పిల్ల, కోతి పిల్ల అన్నట్టు అగ్గిపెట్టే సబ్బు పిల్ల ఇవన్నీ. అట్లాగా మన గత ప్రభుత్వంలో అయితే అవినీతికి ఏది అనర్హం కాదు, ఆఖరి పిల్లలను వదిలిపెట్టలేదు, చెక్కీలను వదిలిపెట్టలేదు, కోడిగుడ్డును కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఇది ప్రక్షాళన చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. వీటితో పాటు ఎయిడెడ్ పాఠశాలలో 4000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు అధ్యక్ష. అవి కూడా నింపే కార్యక్రమం చేస్తే ఆ ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఒకప్పుడు చాలా గొప్పగా నడిచావు అధ్యక్ష. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల అవన్నీ మూతపడి పరిస్థితి, కొన్నేమో వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ స్కూల్స్. అదేవిధంగా తెలుగు మీడియం పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నారా లేదా అన్నది కూడా తెలుసుకోవాల్సిన. తెలుగు పండిట్స్ కూడా రిక్రూట్మెంట్ ఆపేశారు అధ్యక్ష. చాలా కాలం నుంచి తెలుగు పండిట్స్ రిక్రూట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా బుద్ధప్రసాద్ గారు మరి తెలుగు మీద విస్తృతమైనటువంటి కృషి చేస్తున్నారు. వారే చెప్పారు అధ్యక్ష, తెలుగు పండిట్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నిశ్చిత. అదేవిధంగా టీచర్స్ ఆఖరిగా టీచర్స్ ఇప్పుడు టీచింగ్ అవర్స్ 42 గంటలు ఉంది అధ్యక్ష. గతంలో అయితే 32 అంతా ఉండేది అధ్యక్ష. అది పెంచారు. పెంచడం వల్ల క్వాలిటీ టీచింగ్ రాకుండా పోతుంది అధ్యక్ష. ఎందువల్లంటే వాళ్ళు రోజుకి 7 గంటలు చెప్పడం అంటే కంటిన్యూగా అది కష్టంతో కూడుకున్నది కాబట్టి అది కనీసం 6 గంటల కింద మార్చే కార్యక్రమం చేస్తే కొంచెం క్వాలిటీ టీచింగ్ రావడం అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రక్షాళన కార్యక్రమంతో నేను మినిస్టర్